అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా ఆదిత్య, నా ప్రియమైన శిష్యుడు, నాతో పాటు కలిసి వర్క్ చేసినటువంటి ఆదిత్య ఈరోజు డైరెక్టర్ కావడం, నమో అనే ఈ సినిమా ద్వారా అతను ఫస్ట్ డైరెక్టర్గా లాంచ్ అవ్వడం జరుగుతూ ఉంది. సో ఇందాక మేడం గారు చెప్పినట్టు స్క్రీన్ మీద క్యారెక్టర్స్ సఫర్ అవుతూ ఉంటే మనకి ఫన్ వస్తూ ఉండడం అనేది ఎంటర్టైన్మెంట్లో ఒక భాగం. అలాంటివి మనం చాలా చూసాం, ఎంజాయ్ చేసాం. అలాంటి ఒక కాన్సెప్ట్ తోటే ఆదిత్య ఈరోజు నమో అనే సినిమాని మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈ సినిమా డెఫినెట్గా ఇక్కడ వేదిక మీద ఎంతమంది ఉన్నారో మనందరం చూస్తూనే ఉన్నాం. అలాగే రేపొద్దున థియేటర్లో కూడా ఇంత ఫుల్గా మనం సినిమా చూసి ఎంజాయ్ చేసేలాగా ఉంటుందని ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. డెఫినెట్గా ఆదిత్య చాలా హార్డ్ వర్కరు, మంచి టాలెంట్ ఉన్నటువంటి కుర్రాడు. ఈ సినిమా ద్వారా తన టాలెంట్ని మీ అందరికీ ప్రూవ్ చేసుకోవడానికి మీ ముందుకు వస్తున్నాడు. మీ ఆశీర్వాదాలు కావాలి. డెఫినెట్గా ఇలాంటి సినిమాల్ని థియేటర్ దాకా తీసుకురావడమే చాలా కష్టమైన విషయం. అలాంటిది మా ప్రశాంత్ ఆల్రెడీ మేము ఇద్దరం కలిసి వేరే సినిమాలో కూడా కలిసి పనిచేయటం జరిగింది. తను ఆదిత్యని ఎంకరేజ్ చేసి ఒక ప్రొడ్యూసర్గా ఈ సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నారు. సో ఇట్లాంటి సినిమాలు ఎంతోమందికి లైఫ్ ఇస్తాయి. మొత్తం కొత్త బ్లడ్, న్యూ జనరేషను ఇక్కడ కనిపిస్తుంది. హీరోయిన్స్ మొత్తం అందరూ, క్యాస్టింగు, టెక్నీషియన్స్ అందరూ కూడా కొత్త వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ మీ బ్లెస్సింగ్స్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి అందరికీ మంచి పేరు తీసుకురావాలి. అలాగే మా ప్రశాంత్కి మంచి డబ్బులు తీసుకురావాలి. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఉంటే ఆదిత్య లాంటి న్యూ టాలెంట్స్ని ఇంకా ఎంకరేజ్ చేస్తారు. సో డెఫినెట్గా తను మంచి ఆర్టిస్టు. అట్లాగే ఈ సినిమా మీద చాలా ప్యాషన్ ఉంది ప్రశాంత్కి. సో అలా ఈ సినిమా ద్వారా ఒక కొత్త డైరెక్టర్కి లైఫ్ ఇస్తున్న ప్రశాంత్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. సో మీ అందరి ఆశీర్వాదాలతో మళ్ళీ ఒక మంచి సక్సెస్ మీట్ని సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆదిత్యకి నా ఆశీర్వాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.